హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో థ్యాంక్స్ అలాట్ అండి. మీరు వీడియోస్ చూస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారండి. థ్యాంక్స్ అలాట్ అండి. మై బాటమ్ ఆఫ్ హార్ట్ నుండి చెప్తున్నాను. థ్యాంక్ యూ నన్ను ఎంకరేజ్ చేసినందుకు, నన్ను మోటిఫై చేసినందుకు థ్యాంక్ యూ అండి. సో థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైమ్ అన్షేకబుల్గా ఉండాలండి. వెల్కమ్ అండి రాధే రాధే 996. సో ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఏంటంటే మీ లైఫ్లో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటో చూసేద్దామండి. ఓకే అండి, కమాన్. రాధే రాధే 996 అండి. రాధే రాధే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నేను కాల్ షిఫల్ చేస్తున్నానండి. సో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రాధే 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 రాధే. మీ లైఫ్లో మీకు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచరు ఎలా ఉండేనో, ఎలా ఉంటోబోతుందో చూసేద్దామండి. మీరు ఆ దైవనామస్మరాన్ని మీ మనసులో తలుచుకోండి. ఓం నమ శివాయ. రాధే 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 రాధే. వన్ మోర్ టైం ప్లీజ్. రాధే 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 రాధే. ఓకే అండి, ఇది వచ్చేసి కార్డ్స్ కనిపిస్తున్నాయండి మీకు క్లియర్గా. ఇది వచ్చేసి మీ పాస్ట్ అండి. 3 కార్డ్స్ పాస్ట్. ఓకేనా? దిస్ వన్, వావ్, డేవిల్ వచ్చింది. వన్ మోర్ టైం ప్లీజ్. అది పాస్ట్. రాధే 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 అనే నామస్మరాన్ని మనం 2 times స్మరించడం ద్వారా ఆ శ్రీకృష్ణుని నామజపాన్ని 1000 times స్మరించినంత పాజిటివ్ ఎనర్జీ మనకి ఏమవుతుందండి, షూర్గా అవుతుంది. మన లోపలి నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ థాట్స్ ఏమున్నా మనకు వెళ్ళిపోతాయండి. పాజిటివే గెయిన్ అవుతుంది, పాజిటివే ఎదురవుతుందండి. మీరు కమెంట్ బాక్స్లో కూడా రాధే రాధే అనే నామాన్ని టైప్ చేయడం వల్ల కూడా మీకు ఆ ఎనర్జీని క్లెయిమ్ చేసుకున్నట్టు అవుతుంది, మీకు పాజిటివ్ ఎదురవుతుందండి. చాలామంది చేస్తున్నారు, మీరు కూడా ఫాలో కండి, మీకు అంతా సక్సెసే అవుతుంది. ఓకేనా? ఇది వచ్చేసి నేను మీకు బ్రీఫ్గా చెప్పేస్తాను. హ్యాంగర్ మ్యాన్ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదండి. నెక్స్ట్ వావ్, డెత్. వావ్, 2 కార్డ్స్ వచ్చాయి చూసారా. విల్ ఆఫ్ ఫార్చ్యూన్, గుడ్. 9 of Pentacles. వన్ మోర్ టైం ప్లీజ్. కమానండి. ఓకే, ఇది వచ్చేసి మీ ఎనర్జీస్ అండి. ప్లస్ మనకు అన్ని కార్డ్స్ తీసేసి నేను మీకు ఒకేసారి బ్రీఫ్గా చెప్పేస్తానండి ఏంటనేది. హిడెన్ ట్రూత్స్, మీ పార్ట్నర్. ఓ, కార్డ్స్ పాపప్ అయి వస్తున్నాయంటే 1 minute. రాధే 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 రాధే. I don't want to hurt you, Evan. So moving away from you. I am not loyal towards you. Guilt is taking me away. Okay. One more card. I like my freedom more than you. Okay. I know you are too good.
I will keep loving you always. Why? You think you are always right, which makes difficult to express my feelings. అన్నీ వాళ్ళే అనడం, వాళ్ళ పాటికి వాళ్ళు ఊహించుకుంటూనే ఉంటారు. లెట్స్ మేకింగ్ దిస్ రిలేషన్షిప్ మోస్ట్ బ్యూటిఫుల్ బై లవ్ అండ్ అండర్స్టాండింగ్. ఓకే ఓకే, కార్డ్స్ కనిపిస్తున్నాయండి మీకు? వన్ మోర్ కార్డ్ ప్లీజ్. Money gives me more happiness than you, so let me earn it first. ఓకే, బా చాలా తెలివి వచ్చేసి. ఇవన్నీ మీ పార్ట్నర్ ట్రూత్స్ అండి, హిడెన్ ట్రూత్స్. మీవి ఎలా ఉన్నాయో మీది కూడా ఒకసారి కమానండి. మీ పేరును, మీ డేట్ ఆఫ్ బర్త్ని మీరు తలుచుకోండి. ఆల్రెడీ వచ్చేసాయి, నేను మీకు బ్రీఫ్గా చెప్పేశాను. ఉరికురికే మధ్య మధ్యలో కార్డ్స్ ఎక్కువ చేయడం ఎందుకని. రాధే 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 రాధే, మీకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ మనకి ఇస్తున్నారు. రాధే 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 రాధే. ఓకే అండి, మీ ఫీలింగ్స్ ఇవి వచ్చేసి ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. మన మెంటాలిటీలో మనం ఉంటామండి వాళ్ళు. ఓకే, సమ్టైమ్స్ ఐ స్టే అవే థింకింగ్ అబౌట్ యూ. మీ కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే, ఐ థింక్ కనిపిస్తున్నాయి. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. మీరు మీ ఎనర్జీలో మీరు, తన ఎనర్జీలో తాను. ఐఎమ్ నాట్ అవైలబుల్. ఓకే, వన్ మోర్ టైం ప్లీజ్. రాధే 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 రాధే, శ్రీ రాధే శ్రీ రాధే శ్రీ రాధే శ్రీ రాధే శ్రీ రాధే శ్రీ రాధే. ఓకే, ఒక కార్డ్ చేసే పప్పై వచ్చిందండి. ఐ ఫీల్ యూ ఈవెన్ థాట్ వీఆర్ రైట్. వన్ మోర్ కార్డ్, లాస్ట్ కార్డ్. ఐ హోప్ దట్ యూ కెన్ ఫర్గివ్ మీ వన్ డే. ఏంటో. వన్ మోర్ కార్డ్. యూ స్పీక్ టు మీ థాట్ మ్యూజిక్. డిఫరెంట్ అంటే డిస్టెన్స్లో ఉన్నారని. ఓకేనా? ఓకే అండి, ఇక్కడ నంబర్స్ ఫస్ట్ చెప్పేస్తానండి. మనకు ఏ నెంబర్స్ అనేది 10 డేట్ ఇంపార్టెంట్ అండి. 10 డేట్ ఇంపార్టెంట్, ప్లస్ మనకు 15 డేట్ ఇంపార్టెంట్, 4 డేట్ ఇంపార్టెంట్, 8 అండి, 11 ప్లస్ మనకు 13 డేట్ ఇంపార్టెంట్, 10 డేట్ ఇంపార్టెంట్, 1 అండి, 10 అంటే కూడా 1 వస్తుంది. మళ్ళీ 7 డేట్ ఇంపార్టెంట్, ప్లస్ 3 ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇవి వచ్చేసి మీవే. ప్లస్ మంత్స్ వచ్చేసి చెప్తాను చూడండి మీకు. 11, 12, 13, 10th మంత్ ఇంపార్టెంట్ అండి. మనకు వచ్చేసి అక్టోబర్ మంత్ ఇంపార్టెంట్, ప్లస్ ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ అండి. నవంబర్ మంత్ ఇంపార్టెంట్, జనవరి మంత్ ఇంపార్టెంట్ మంత్, అక్టోబర్ ఆల్రెడీ చెప్పేశాను. ప్లస్ మనకి జూలై మంత్ ఇంపార్టెంట్ అండి. ఈ నెంబర్స్ ఇంపార్టెంట్. ప్లస్ మీ మేబీ లెటర్స్, మీ అదే మీ నేమ్ లెటర్స్ ఫస్ట్ లెటర్ మేబీ అయి ఉండొచ్చు. TOWP DPE HDWFPS ప్లస్ TKW. మేబీ ఫస్ట్ లెటర్స్ మేబీ మీ నేమ్ లెటర్స్ అయి ఉండవచ్చండి. ఇక్కడ వచ్చేసి స్వాట్స్ ఎనర్జీ ఏరిస్ లియో సాజిటేరియస్ రాష్ట్ర వారు వర్తిస్తారండి. మేజర్ సింహ ధనుసు రాశి వాళ్ళు. ప్లస్ మనకు ఇక్కడ మేజర్ ఆర్కానాస్ కూడా వచ్చాయి. ద డెవిల్ వచ్చిందండి. ప్లస్ మనకు హ్యాంగ్డ్ మ్యాన్ కూడా వచ్చింది. ప్లస్ మనకు విల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే ఆల్ జోడియాక్ సైన్స్ అండి. మొత్తం అన్ని రాష్ట్రాల వారికి వర్తిస్తుంది మనకు ఇది చేసినప్పుడు. మేజర్లీ అయితే ఫోకస్ అయింది ఆ ఎనర్జీస్, కాబట్టి నేను అది చెప్పానండి. ఇప్పుడు బ్రీఫ్గా మీ స్టోరీ చెప్పేస్తున్నాను చూడండి. మీరు పాస్ట్లో ఎలా ఉండేదంటే గతం స్టోరీ బ్రీఫ్గా చెప్పేస్తానండి నేను. మీ పార్ట్నర్ మీ వైపు కప్ ఆఫర్ పట్టుకొని వచ్చారు, జస్ట్ బ్రీఫ్గా. కానీ తను ఏంటంటే ఒక డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మనిషి అండి. మనకు అంటే ఇమోషనల్గా లవ్, మానసికంగా అంటే సిన్సియర్గా ట్రూ లవ్ కాదండి. నేను ఏదైనా మొహం అంటే
నో షుగర్ కోటింగ్, ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాను. తను ఏంటంటే మీరు మీరేంటంటే మీరు మీరు నిజంగానే తను ట్రూ లవ్ చేశారు స్టార్టింగ్ నుండి. అంటే స్టార్ట్ అయిన తర్వాత మీరు మాత్రం సిన్సియర్గానే ఉన్నారండి. సిన్సియర్ మేబీ మనసు లోపల నుండే లైక్ చేశారు, హానర్గా, ట్రూత్గా. కానీ మీ పర్సన్ అలా కాదండి. తను ఏంటంటే జస్ట్ అట్రాక్షన్. డెవిల్ అంటే నాదండి అట్రాక్షన్, బాగా క్రీవింగ్. మీ పట్ల అట్రాక్షన్ కొరికే, అంటే మీతో అట్రాక్షన్ అయ్యే తను మీ వైపు వచ్చారండి. మీరు మాత్రం అలా కాదు, మీరు సిన్సియర్గా హానర్గా లైక్ చేశారు. ఆ డెవిల్ ఎనర్జీ తను అంటే ఒక స్టబన్ పర్సన్ అండి. మనీకే ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎక్కువ మనీ మైండెడ్ అంటారే, అంటే మనీకే ఇంపార్టెన్స్ ఇస్తారు. రిలేషన్స్ అవన్నీ అలా కాదు. మీ పట్లనైతే లవ్గా కాదండి, ఓన్లీ ఫిజికల్ నీడ్స్ అంటే అట్రాక్షన్ కొరికే వచ్చారు. అది గతంలో పాస్ట్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎలా అంటే మీరు అప్పుడు అంటే తను ఏది వ్యక్తపరచకపోతుండేనండి. అంటే ఆ పాస్ట్లో రిలేషన్ మొత్తం మీరే మోసారు. అంటే మీరే మోయడం అంటే ప్రతి ఒక్కటి మీరే దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. రిలేషన్లో తనతో ఉండాలి అనే ఇంట్రెస్ట్తో ఆ రిలేషన్ మీరే కాపాడు. బట్ తను ఏది చేయలేదు. అంటే సమ్ ఉంటాయి కదా రిలేషన్లో, ఈక్వల్గా గివెన్ అండ్ టేకన్. మీరు సపోజ్ ఒక 10 కాల్స్ చేసి 10 మెసేజెస్ ఇచ్చిన, ఏదో తను టూకీగా ఒక 2 కాల్స్ 1 కాల్ చేసిన తర్వాత అంత అంటే తను మీకు ఇంపార్టెన్స్ కాదు, మీరు ఆ విధంగానే చూసారు. కానీ ఎప్పుడు మీలా చూడలేదు తను. ఓకేనా, మీరు సిన్సియర్గా హానర్గా ఉన్నారు. బట్ తను అలా కాదు, నేను ఆల్రెడీ చెప్పాను. అది గతంలో తను పెంటికల్స్కే అండి. అంటే ఆయనకు బాగా ఎప్పుడు మనీ ఎర్న్ చేయడము, ప్రాపర్టీస్ని గెయిన్ చేయడము, అందులోనే ఉంటారు. తన బ్రెయిన్ అంతా అందులోనే ఉంటుంది. మీ వరకైతే అలా అట్రాక్షన్తోనే వచ్చారు. అది గతం. తర్వాత మధ్యలో ఏంటంటే ఇక మీరు ఈ రిలేషన్ ఇంకా ఊరికే అంటే మీరు స్వాభిమానాన్ని కోల్పోయి మరీ తనకు మెసేజ్ చేయడము, తన్నే రండి నేనే మిమ్మల్ని లైక్ చేస్తాను, మీరు మెసేజ్ చేయండి, మీరు చేయకపోతే నాకు ఉండలేకపోతున్నా అంటే పదే తనే వెనకాల పడ్డం. అసలు నిజం చెప్పాలంటే బెగ్గింగ్ అండి. అంటే నా వర్డ్స్ అంతే, అలా కాదు. అంటే మీ సిచ్యువేషన్ అలా ఉంది. అప్పుడు బెగ్గింగ్ అని అనను, బట్ ఒక రకంగా చూస్తే అంతే అండి. అంటే తనని అడుక్కుంటున్నట్టు, మీరు నాకు ప్రేమ ఇవ్వండి, మీరు మెసేజ్ చేయండి, నాకు అవ్వట్లేదు, నేను ఉండలేకపోతున్నా, మీ వాయిస్ వినాలి అంటే ఆ కండిషన్లో ఉండే మీరు. అలా ఉండే ఇక అమ్మ నా స్వాభిమానాన్ని కోల్పోయి మరీ నేను దిగజారి ఇచ్చేస్తున్నాను, తను ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేయడం వల్ల మీరు కూడా మనస్తాపానికి గురై ఇక తనకు కాల్స్ మెసేజ్ చేయడం ఆపేశారు. ఇక తనకి మధ్యలో ఎలా రియాక్షన్ అయ్యిందంటే, ఏంటి సడన్గా డైలీ కాల్ చేసి పదే నా వెనకాల పడి ఫోన్ మార్నింగ్ లేవగానే గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ గుడ్ నైట్, గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ నైట్ చెప్పే తను ఎవ్రీ టైం లంచ్ చేశారా, డిన్నర్ చేశారా, ఏంటి ఏది ఎవ్రీథింగ్ నేను అసలు మెసేజ్ చేయకుండా మొత్తం మెసేజ్ నింపే మనిషి అసలు నాకు ఎందుకు మెసేజ్ చేయట్లేదు ఏంటనేది తనకి కొద్దిగా కాలం గడుస్తుంటే ఏంటి ఒకేసారి స్టాప్ అయిపోయింది అని. అంటే మీ లేమి తనకు తెలిసినది, ఉన్నప్పుడు మీ ఇంపార్టెన్స్ తెలియలేదు. మీరు వెళ్ళిన తర్వాత ఆ ఫీలింగ్ అనేది ఏంటి చేయట్లేదని ఒక చూసారా అక్కడ 8 ఆఫ్ స్పాట్స్ అంటే కట్టి పడేసంట. తను ఒకేసారి హ్యాంగ్డ్ మ్యాన్. ఏంటి సడన్గా తన లోపల ఇంత చేంజెస్ వచ్చాయి అని చాలా ఫీల్ అయ్యి తనకు రియలైజ్ అయ్యింది ఏంటి నా పట్లనే అయ్యింది, అందుకనే తను అలా బిహేవ్ చేస్తుంది, నేనే తనని నెగ్లెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, మనీ గివ్ మీ మోర్ హ్యాపీనెస్ దెన్ యూ, సో దట్ మీ ఎర్న్ ఇట్ ఫస్ట్. నేను నీకన్నా ఫస్ట్ మనీకి ఇంపార్టెన్స్ ఇస్తాను, ఫస్ట్ దాన్ని నేను ఎర్న్ చేయని అన్న దాంతో మీరు మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ చేయడం వల్ల తను మీ లైఫ్లోకి అంటే గ్యాప్ వచ్చేసింది. తర్వాత మీరు మనీ ఎర్న్ చేసి అంటే చెప్పారు పెంటికల్స్ ఒక మంచి స్థాయిలోకి వచ్చిన తర్వాత తన లేమి అనేది, తన ఇంపార్టెన్స్ అనేది మనసు లోపలికి మీకు అంటే ఏంటి ఫీలింగ్స్ లోపల నుండి వచ్చేసి ఆ ప్రీవియస్ మీరు ఎలా తనతో ట్రీట్ చేశారో అనేది మీ పర్సన్ అండి. నేను చెప్పేది మీ పర్సన్ మీ పట్ల అంటే పాస్ట్లో ఎలా బిహేవ్ చేశారు ఏంటి అనే ఆలోచించి గతంలో తను ఏ విధంగా ట్రీట్ చేశారో
అంటే తను ఎలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మీకంటే తన ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి తన ఏ ప్రయారిటీ ఉందో అన్నిటికి ఇచ్చిన తర్వాత మీకు ఏదో టైం ఉంటే ఒక బ్రెడ్ క్రమ్స్ అంటారే అలా విసిరేయడం మీకు, అంటే ఆ విధంగా ట్రీట్ చేశారు. అంత దిగజారుడుగా ట్రీట్ చేశారండి మిమ్మల్ని. అంటే ఒక్క నా లాంగ్వేజ్లో చెప్పాలంటే అసలు అంటే మీరు వెనకాల మళ్ళీ పడుతుంటే తనకు ఒక చీఫ్గా ట్రీట్ చేశారండి మిమ్మల్ని. దానివల్ల మీరు మనస్తాపానికి గురై స్టాప్ చేసేసారు. తనకు అవన్నీ రియలైజ్ అవుతున్నాయి. అంటే ఇది చెప్పడానికి కారణం అంటే తన మనసు గుచ్చేస్తుంది, నేను ఎందుకు అలా ట్రీట్ చేశాను కాబట్టి తను నన్ను గ్యాప్ అంటే కాంటాక్ట్లో లేకుండా దూరం వెళ్ళిపోయింది, నాకు చేయట్లేదు అని రియలైజ్ అయ్యి దాన్నంతా అంటే గతాన్ని, ఆ ఫీలింగ్స్ దాన్ని డెత్ అంటే ఎండింగ్ చేసేయాలి ఇక కాదు. అంటే ఇది కూడా ఒక సర్కిల్ అండి. మన లైఫ్లో ఒక సైకిల్ ఉంటుంది, ఆ సైకిల్ ఎండ్ చేసేసి ఇంకో సైకిల్కి స్టెప్ అప్ చేస్తారనమాట. ఆ గతాన్ని మీరు మొత్తం ఆ సిచ్యువేషన్ అంతా అంటే జాల పట్టడం అంటారే, ఎందుకు అయింది నా లైఫ్లో ఇలా చేసే మనిషి ఒకేసారి ఇలా అయ్యింది అని ఆలోచించుకొని రియలైజ్ అయ్యారు మీ పర్సన్, ఎందుకు నా వల్లనే మిస్టేక్ అయింది, సో నేను లేదు తనని ఎలా అయినా నేను పొందాలి, అంటే ఐ మీన్ కాంటాక్ట్లోకి రావాలి, తను చూడాలి, ఎందుకు నేనంటే అంత ఇలా అయ్యే మనిషి ఎందుకు ఇలా అయిందని రియలైజేషన్కి వచ్చారండి. అట్ ఎనీ కాస్ట్ తను చేరుకోవాలి అన్న దాంతో ఉన్నారు. కానీ అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉందండి. అంటే మేబీ ఇక్కడ ఫ్యామిలీ కూడా ఉండొచ్చండి మీ ఇద్దరి మధ్యలో. పెళ్ళి కాని వాళ్ళైతే పేరెంట్స్ వాళ్ళు గట్రా ఉంటారు కదా, వాళ్ళు. మ్యారేజ్ అయిన వాళ్ళైతే వైఫేనండి. మీకు ఎలా వర్తిస్తే అలా తీసుకోవాలి. ఇక్కడ 3 of Swords వచ్చిందంటే అంతే అండి. గతంలో తను మీ దగ్గరికి నీ ఎనర్జీ గెయిన్ అంటే ఏదంటే అది హాయిగా, అంటే తనకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా మీరు ఎలా మాట్లాడితే ఇంప్రెస్ అయిపోతారో, మీకు ఏ మాటలు చెప్తే మీరు ఇదవుతారో అలా మీతో మాట్లాడి మీ దగ్గర నుండి అన్నీ లాక్కొని ఒక అంటే ఎస్కేప్ అయిపోయేవాళ్ళు అలా అనమాట. అంటే స్వార్థం కదండి తనకి మీ పట్ల నిజమైన ప్రేమ లేకుండే. కానీ ఇప్పుడు రియలైజ్ అయ్యారు. ప్రజెంట్ అనమాట, అది ప్రజెంట్ రియలైజ్ అయ్యారు. అయ్యి చాలా రియలైజ్ అయ్యి విల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఒకేసారి చక్రం తిరిగిపోయిందనమాట. ఇప్పుడు తను ఎలా వస్తున్నారంటే గతంలో మీరు ఎలా ఫీల్ అయ్యి ఎలా ఉండేవాళ్ళో ఇప్పుడు తను అలా అవుతున్నారు. చక్రం తిరిగిందనమాట. మీ స్థానంలోనికి తన స్థానంలోకి మీరు వచ్చారు. రౌండ్గా చక్రం తిరిగినట్టు విల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే రియలైజ్ అవుతున్నారు. అబ్బా ఇంత న్యాచురల్గా ఇంత డెప్త్గా ప్రేమించే మనిషి నేను తను దూరం అయిన తర్వాత తన ఫీలింగ్స్ ఏంటి, నా పట్ల ఏంది, నాకు ఇప్పుడు అవుతుంది అని మీరు తన వెనుక అలా మెసేజ్ చేయడం, లేకపోతే తన ఇంపార్టెన్స్ తెలుసుకోవడం, తనతో కాంటాక్ట్లో రావడం, మెసేజ్ చేయడం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. అదండి ఎనర్జీ వచ్చేసి. ప్లస్ ఏంటంటే పెళ్లి కాని వాళ్ళైతే వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పించి చేద్దాము అనే, అంటే ఇంట్లో చెప్పుదాము అనే దాంట్లో కూడా ఉన్నారు. బట్ ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయండి, షూర్గా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది. మీకు ఎలా వర్తిస్తే అలా తీసుకోండి. కానీ ఫ్యామిలీలోనైతే చాలా తనకు 3 of Swords అంటే ఇలా బాగా కత్తులు గుచ్చేసి తనకు చాలా బాధ పెడుతున్నాయండి. అంటే అక్కడ సంథింగ్ ప్రాబ్లం ఉందండి. మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉండే వాళ్ళకు ఉండొచ్చు అండి షూర్గా. బట్ ఈ సిచ్యువేషన్ ఇదంతా అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్న పేరెంట్స్ ఉన్న మధ్యలో ఎవరున్నా మీ ఇద్దరి మధ్యలోకి ఎవరెవరు మీ వరకు రాకుండా ఆటంకాలు కలిగించే ప్రతి ఒక్కటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండి. మీరు మరోలా పర్సన్ అనే భావించొద్దు. ఒక్కొక్కరి లైఫ్స్ ఒక్కొక్క విధంగా ఉంటాయి. మీరు ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఎలా వర్తిస్తే అలా తీసుకోవాలండి. మీ ఇద్దరి మధ్యలోకి మీ వైపు మీ పర్సన్ని రాకుండా ఆపే ప్రతి ఒక్క ఇన్సిడెంట్స్ అయినా, పర్సన్స్ అయినా, బిజినెస్ అయినా, సంథింగ్ బిజినెస్ అయినా, ఎనీథింగ్ థర్డ్ పార్టీ సిచ్యువేషనే అవుతుంది. ఓకేనా? అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ మాత్రం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. బట్ తను అక్కడ బాగా స్ట్రగుల్ చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు. బట్ మీ లైఫ్ విల్ ఆఫ్ ఫార్చ్యూన్ 100%. ఇక్కడ మీకు యూనివర్సల్ గైడెన్స్ ఉంది. యూనివర్సల్ కూడా ఎందుకంటే మీకు ఒక లెసన్స్ నేర్పించడానికి ఈ పర్సన్ని మీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చిందండి. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మనకు విల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది, డెత్ వచ్చిందంటే దీని మీనింగ్ ఏంటంటే మీరు గతంలో ఇక మీ పర్సన్ చూడండి స్టాపన్ ఉన్నారు. నేను మీనింగ్ మీకు కార్డ్స్ చూపించి చెప్తాను. కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఇదండి ఏంటంటే
మీ పర్సన్ వచ్చేసి మీరు ఎలా అంటే చాలా ప్రేమగా ఒక కప్పు పట్టుకొని ఆఫర్ చేశారు. నేను బ్రీఫ్గా చెప్తున్నాను. కానీ మీ పర్సన్ ఏంటంటే పెంటికల్స్, ఇవి కార్డ్ చూసారా, డబ్బుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే మెటీరియల్ లైఫ్ అది కూడా ఎలా అంటే మీ వరకు ఎలా ఎందుకు వచ్చారంటే డెవిల్ అండి. ఈ డెవిల్ అంటే అట్రాక్షన్, దాంతో అట్రాక్షన్తోనే వచ్చారు. తప్పిస్తే ఏం లేదు. తన బుర్రలో మొత్తం మెటీరియల్సే, డబ్బుకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. బట్ మీరు తర్వాత మీది రియలైజ్ అయ్యి గతాన్ని మొత్తాన్ని డెత్ అనమాట, డెత్ చేసేసి రిబర్త్ అయ్యారు. అంటే తను కూడా మీ ఇంపార్టెన్స్ వేసుకొని మొత్తం సైకిల్ తిరిగేశారనమాట. మొత్తం వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చేసి ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారో తను అలా ఫీల్ అవుతున్నారు, తను రియలైజ్ అవుతున్నారు. హ్యాంగ్డ్ మ్యాన్కి వెళ్ళేశారు. అంటే ఏం చేయాలి ఏంటి, అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే థర్డ్ పార్టీని అసలు ఈమె నా లైఫ్లోకి వచ్చినప్పుడు నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది అని ఒక రేంజ్లో ఆలోచించి డెత్ అంటే హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్కి వచ్చేసారండి. అంటే బాగా ఆలోచిస్తున్నారు అసలు ఏం చేయాలి అని ఒక కింగ్ ఆఫ్ వాండ్స్ వరకు వచ్చేసారండి. కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే చాలా ఒక స్ట్రిక్ట్ పర్సన్, స్టబన్ పర్సన్ అండి. మేబీ ఇక్కడ తను ఫాదర్ ఫిగర్ అండి. మీరు మేబీ అంటే ఎవరికి ఎలా వర్తిస్తే అలా తీసుకోవాలి. ఫాదర్ ఫిగర్ అంటే మేబీ మ్యారీడ్ పర్సన్తో మీరు డీల్ చేస్తుండొచ్చు కొంతమంది, అందరు కాదు, ఇది జనరల్ రీడింగ్. ఫాదర్ ఫిగర్ అండి, తనతో లీడ్ అంటే మీరు ఫాదర్ ఫిగర్ అనమాట. అంటే మ్యారీడ్ పర్సనే, ఆ పర్సన్ మ్యారీడ్ పర్సనే షూర్గా. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది. దానివల్ల మీ వైపు రావడానికి కూడా తనకు చాలా భారంగా ఉంది. ఎలా రావాలి ఏంటి, ఇక్కడ ఫ్యామిలీ చూస్తే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, అక్కడనేమో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అని మధ్యలో ఒక ఎస్కేప్ అయిపోయారు. మీ బాధ్యతల నుండి మీ నుండి దూరంగానే ఉంటే బెటర్ అని ఎస్కేప్ అయిపోయారు. కానీ ఫ్యూచర్లో ఎలా అవుతుందంటే మీకు తిరిగిపోతుందండి చక్రం. ప్రజెంట్ చెప్పాను, పాస్ట్ చెప్పాను, ప్రజెంట్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. మెల్లిమెల్లిగా కాంటాక్ట్లో ఉండేవాళ్ళు ఉన్నారు, కాకపోతే వస్తారు. మెసేజెస్ కాంటాక్ట్స్లో ఉన్నారు. మోస్ట్లీ అయితే ఇక్కడ 90% ఉన్నట్టే కనిపిస్తుందండి. కాంటాక్ట్స్ మెసేజ్ ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఫ్యూచర్లో విల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండి. మీకు ఎలా ఉందంటే మొత్తం చక్రం తిరిగి మీకు యూనివర్సల్ గైడెన్సీ ద్వారా మీకు మొత్తం మనకు సుడి తిరుగుతుందంటారే, గుడ్ టైం అనమాట. ఆ టైంలో ఎలా అంటే మీ స్కిల్స్ని, మీ నాలెడ్జ్ని మీరు మొత్తాన్ని ఆరపట్టేసి ఒక డెవలప్ అయిపోతారండి. ఫ్యూచర్లో గోల్డెన్ ఫ్యూచర్ ఉంటుంది మీకు. విల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే అదే యూనివర్సల్ మొత్తం మీరు గతంలో పొందిన కష్టాలు, మానసిక క్షోభ, బాధలు అవన్నీ పోయి ఒక గుడ్ ఫ్యూచర్, గోల్డెన్ ఫ్యూచర్లోకి వస్తారండి. మంచి పెంటికల్స్ కూడా ఉంది. అంటే పెంటికల్స్ కూడా ఒక హోదా, దర్జా, దర్పం, కింగ్ ఆఫ్ వాండ్స్, ఒక మంచి పవర్ఫుల్ పర్సన్లా తయారవుతారు. ఇక మనకు విల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటేనే సుడి తిరిగి ఒక అంటే గతంలో ఆయన అన్నీ కలిసిపోయి ఒక రేంజ్లో ఒక స్థానంలో ఉంటారండి. పడ్డ కష్టాలన్నీ పోయేసి మంచి గోల్డెన్ ఆపర్చునిటీతో మీకు ఆ యూనివర్సలే సపోర్ట్ చేసి మంచి ఒక అచీవ్మెంట్ని మీరు ఏమనుకున్నారో అవన్నీ సాధిస్తారండి. ఇదండి వచ్చేసి మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ప్లస్ ఇక్కడ ఆల్రెడీ చెప్పాను చూడండి, మనీ కన్నా ఎక్కువ మీకే ఇంపార్టెన్స్ ఇస్తారని, మనీకే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారండి. మెసేజెస్ కూడా అలాగే ఉన్నాయి. ఐ నో యూ ఆర్ టూ గుడ్, ఐ విల్ కీప్ లవింగ్ యూ ఆల్వేస్. నాకు తెలుసు నువ్వు చాలా గుడ్ పర్సన్ అని చెప్పాను కదా. మీరు నిష్పాక్షికంగా ట్రూత్గా ఉన్నారు తనతో, అందుకే అంటున్నారు. తనకు తెలుసు అది, అందుకే ఎప్పుడు నువ్వు లవబులే అని అంటున్నాను. ఐ లైక్ మై ఫ్రీడమ్ మోర్ దెన్ యూ అది చెప్పాను. అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది కాబట్టి తను ఏంటంటే ఇక్కడ అక్కడ కాకుండా నాకు అంటే తను ఏం సిన్సియర్గా లేరండి. చెప్పాను కదా, అట్రాక్షన్తోనే మీ వైపు వచ్చారు. అందుకే నీకన్నా నాకు ఫ్రీడమ్ ఎక్కువ అని అన్నారు గతంలో. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ యూ ఈవెన్ సో మూవింగ్ అవే ఫ్రమ్ యూ. అంటే ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట. పాస్ట్లో అయ్యింది అలా, ప్రజెంట్లో అనుకుంటున్నారు నేను అంటే ఆల్రెడీ నేను చాలా బాధ పెట్టాను, సో ఇంకా నేను బాధ పెట్టదలుచుకోలేదు, అందుకే నేను మూవింగ్ కొంచెం దూరంగా ఉండదలుచుకుంటున్నారు. ఐఎమ్ నాట్ లాయల్ టువర్డ్స్ యూ, గిల్ట్ ఈజ్ టేకింగ్ మీ అవే. అదే ఫస్ట్ నుంచి మీరు లాయల్గా ఉన్నారని చెప్పాను. నేను ఆల్రెడీ ఫస్టే చెప్పాను, కార్డ్స్ షఫల్ చేయకముందే, నేను మీతో రాయల్గా లేను.
ఆ గిల్టీ అనేది అంటే నాకు ఆ భావన, నేను నీతో రాయల్గా లేను, నువ్వు మాత్రం నాతో చాలా రాయల్గా ఉన్నావు అనే ఆ భావన గిల్టీగా నాకు ఒక గిల్టీగా ఫీల్ అవుతున్నాను, చాలా నాకు సిగ్గుగా అనిపిస్తుంది అని అంటున్నారు. అంటే ఇవన్నీ తన హిడెన్ ట్రూత్స్ అండి, మనసులోపలి మాటలు అనమాట. యూ థింక్ యూ ఆర్ ఆల్వేస్ రైట్ విచ్ మేక్స్ డిఫికల్ట్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. అంటే మీది కరెక్టే అండి, ఇక్కడ మెసేజ్ కూడా అలాగే వచ్చింది. అంటే మీరు ఫస్ట్ నుండి రాయల్గా ఉన్నారు, సిన్సియర్గా ఉన్నారు, హానెస్ట్గా ఉన్నారు. తను ఏమంటున్నారంటే యూ థింక్ యూ ఆర్ ఆల్వేస్ రైట్. అవును, మీరు రైట్ కాబట్టి మీరు రైట్ అనుకున్నారు. దానివల్ల తన తనేమైనా చెప్పాలన్నా ఆల్వేస్ రైట్ విచ్ మేక్స్ డిఫికల్ట్ టు ఎక్స్ప్రెస్ మై. నువ్వు ఎప్పుడు నీదే రైట్ అనుకుంటావు, నువ్వే కరెక్ట్ అనుకుంటావు, కాబట్టి నేను చెప్పాలన్నా డిఫికల్ట్గా ఉండే నాకు, అంటే నాకు ఇబ్బందిగా ఉంటుండే నీతో ఏదైనా మనసులోని భావాలు చెప్పాలనంటే. ఎలా చెప్తారు, ఆల్రెడీ తను రాయల్ కాదు కదా, మీరు చెప్పినా నమ్మడానికి అక్కడ అసలు వర్డ్సే లేవు. అందుకే డిఫికల్ట్. నువ్వు సిన్సియర్ హానెస్ట్గా ఉన్న వాళ్ళు ఏదైనా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తారండి. ఇప్పుడు కాదు అని ఏదో కళ్ళపులి కబుర్లు లేనిపోని చెప్పేవాళ్ళు స్టోరీసే వెళ్తారు. అందుకే అంటున్నారు, ఏదైనా చెప్పాలన్నా నీది నువ్వే కరెక్ట్ అనుకొని నువ్వు బాహ్యాటంగా చెప్పేస్తుండే ఫేస్ టు ఫేస్ పని. నేను చెప్పాలంటే నీ ముందు ఎక్స్ప్రెస్ చేయాలంటే నాకు డిఫికల్ట్గా అనిపిస్తుండే. అంటే అంతే కదండి, ఏదైనా మనం సిన్సియర్గా లేనప్పుడు మనం ఏం చెప్పలేమండి. సిన్సియర్గా ఉన్నాడు ఫేస్ టు ఫేస్ ఏదైనా కళాఖండిగా చెప్పేస్తారు. అది లెట్స్ మేక్ దిస్ రిలేషన్షిప్ మోస్ట్ బ్యూటిఫుల్ బై లవ్ అండ్ అండర్స్టాండింగ్. చూసారా, కరెక్ట్గా మనకి మెసేజెస్ ప్లస్ ఫ్యూచర్ అలాగే వచ్చింది. లెట్స్ మేక్ దిస్ రిలేషన్షిప్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ బై లవ్ అండ్ అండర్స్టాండింగ్. నేను చెప్పిన విల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా మీకు ఫ్యూచర్లో అలాగే ఉంటుంది. మెసేజెస్ కూడా కరెక్ట్గా రెజ్యూమినేట్గా వచ్చాయి. చూసారా, అలా ఉంటుంది టారోది రీడింగ్స్. ఇది తంది. ఇప్పుడు మీది ఏంటంటే మీరండి మీ మెసేజెస్ మీ పర్సన్కి ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. మీరు ఎప్పుడు ఎలా అంటే స్టార్టింగ్ నుండైనా తనను రాయల్గా ఉన్నారు, సిన్సియర్గా ఉన్నారు, తను సంతోషపడితే మీరు పడేవాళ్ళండి. కానీ తను అలా కాదు. మీరు ఏదైనా డెవలప్ అయ్యి కొంచెం మంచిగా ఎర్న్ చేసినా సంథింగ్ ఏదైనా జాబ్ ఉన్నా సంతోషపడతారు, కానీ కొంచెం ఈగో ఉంటుండే. అబ్బా నాకంటే ఎక్కువ డెవలప్ అయిపోతుంది, నాకంటే ఎక్కువ అర్న్ చేస్తుంది అంటే ఎవరికి ఎలా రెజ్యూమినేట్ అయితే అలా తీసుకోండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. అంటే కొంచెం ఈగో అంతే, నేను పర్సన్ అనట్లేదు. ఆ ఫీలింగ్ అలా ఉంటుండే గతంలో. మీరు మాత్రం ఏదన్నా గుడ్ న్యూస్ ఉన్నా బ్యాడ్ ఉన్నా ఎవ్రీథింగ్ తనకు చెప్పేవాళ్ళు. అది సమ్ టైమ్ ఐ స్టే అవేక్ థింకింగ్ అబౌట్ యూ. నాకు అసలు ఒక్కొక్కసారి మీరు కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వకపోతే ఆలోచించడం కూడా అసలు వేస్ట్ అనిపిస్తుండే అని అనుకున్నారు. ఐ కెనాట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. కానీ మీరు హానెస్ట్ సిన్సియర్ కాబట్టి బయటికి అంటాం కానీ లోపల ఆగదండి. అదే ఆల్వేస్ థింకింగ్ రాయల్గా ఉన్న వాళ్ళకి ఇదే ప్రాబ్లం, సిన్సియర్గా హానెస్ట్ ఉన్న వాళ్ళతో ఇదే ప్రాబ్లం అండి. వాళ్ళు ఎంత కాదని మొరపెట్టుకున్నా బయటికి 100 మాటలన్నా లోపల ఏదో అవుతూనే ఉంటుంది. అదే అండి ఇది. ఐ కెనాట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. సిన్సియర్ హానెస్ట్ ఉన్న వాళ్ళకి అదే ఉంటుంది ప్రాబ్లం. ఐఎమ్ నాట్ అవైలబుల్. సో దీంతో బాగా హట్ అయ్యి మీరు చెప్పాను కదా మధ్యలో డిస్టెన్స్ ఇచ్చేసారు, కమ్యూనికేషన్ మెసేజ్ ఏం లేకపోతే స్టాప్ చేసేసారు. మీ స్వాభిమానం పైన దెబ్బ పడ్డది అందుకని. ఓకేనా. ఐ ఫీల్ యూ ఈవెన్ థాట్ వీఆర్ అప్రెడ్. మనము ఐ ఫీల్ యూ ఈవెన్ థాట్స్ వీఆర్ అప్రెడ్. ఎంత కాదన్నా అవునన్నా లోపల మాత్రం ఫీలింగ్స్ ఇద్దరం ఒకటే అన్న ఫీలింగ్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు మీరు. ఐ హోప్ దట్ యూ కెనాట్ ఫర్గివ్ మీ వన్ డే. నేను మళ్ళీ మీరు ఎలా అంటే రాయల్ పర్సన్ కాబట్టి మీ మనసు ఆగట్లేదు. నేను మధ్యలో డిస్టెన్స్ ఇచ్చి మెసేజ్ ఇచ్చి కమ్యూనికేషన్ లేకుండా నేనే ఆగాను కాబట్టి మీరు నన్ను ఒకరోజు క్షమిస్తారని అంటున్నారు. మీరు అంత సున్నితమైన మనసు అండి మీది, అందుకే అలా వచ్చాయి మెసేజెస్. యూ స్పీక్ మీ టు థాట్స్ మ్యూజిక్. మీరు సంగీతం ద్వారా అంటే పాటల ద్వారానో మ్యూజిక్ ద్వారానో ఇప్పుడు సెండ్ చేసుకున్న సాంగ్స్ అవి ఉంటాయి కదా, దాని ద్వారానే ఫేవరెట్ సాంగ్స్ దాని ద్వారానే మనం మాట్లాడుకుంటాము. అంటే డిస్టెన్స్ ఉంది కాబట్టి అలా అంటున్నారు. బట్ ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఇప్పుడు చేంజెస్ వస్తున్నాయి మీ పర్సన్లో. ఇదండి ఆల్ ఓవర్గా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీద వచ్చేసి బాగున్నాయండి. మనకు
యాక్యురేట్గా వచ్చాయి చూడండి. మెసేజెస్ ప్లస్ టారో కార్డు కూడా సూపర్గా ఉందండి, చాలా బాగా వచ్చాయి. సో ఈ కండిషన్లో మనకు బాబా గైడెన్స్ ఏంటి ఈ ఒరాకిల్ డెక్ ద్వారా చూసేద్దామండి. చాలా బాగుంది, కానీ మీరు చాలా చాలా బాధపడ్డారండి. అక్కడ కూడా మీ పర్సన్కి చాలా స్ట్రగుల్సే ఉన్నాయండి. అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఫ్యామిలీ మ్యాటర్స్. తను బాగా స్టబన్ పర్సన్. అంటే ఏంటంటే ఆలోచించి తను కూడా అక్కడ స్టక్గా ఉంటారు. బట్ ఏది వ్యక్తపరచరండి. అంటే అసలు మాట్లాడరు ఎక్కువ, అంటే ఏది ఎక్స్ప్రెస్ చేయరు. తను చాలా తక్కువ, వాళ్ళ నేచరే అలా ఉంటుంది. ఇప్పుడు చేస్తున్నాను, బట్ ఫ్యూచర్ చాలా బాగుంది. మీకు యూనివర్సల్ గైడెన్స్ చెప్పాను కదా, యూనివర్సల్ నుండి మీకు అవుతుంది, సెట్ అవుతుంది. ఇవన్నీ కూడా యూనివర్సల్ ద్వారానే మీ లైఫ్లో సంఘటనలు అన్నీ జరుగుతున్నాయండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే అదే అండి. అంటే మీరు తన పరిచయం అయిన తర్వాత సమ్ లెసన్స్ నేర్చుకోవాల్సి వస్తుందండి. అంటే మీరు మరీ ఒకరికొరకు అంత సరెండర్ అయ్యి వాళ్ళతోటే లైఫ్, అదర్వైజ్ నా లైఫే లేదన్నట్టున్నారు. కాబట్టి యూనివర్సల్ ఒక వ్యక్తిని మీ లైఫ్లోకి పంపించి మీ లైఫ్ మీది, మీ సెల్ఫ్ లవ్ మీరు ఎలా చేసుకోవాలి, మీరు ఎలా డెవలప్ కావాలి, ఎలా మీ లైఫ్ మీ స్టేబుల్గా ఎలా ఉండాలో మీకు లెసన్స్ నేర్పించడానికి ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి. అది యూనివర్సల్లీ ప్లాన్ అనమాట. అది తన ద్వారా మీరు హర్ట్ అయ్యి అసలు ఎలా ఉండాలి, ఏంటి, మన స్వాభిమానంతో మనం ఎలా ఉండాలి, మన సెల్ఫ్ లవ్ ఎలా చేసుకోవాలి, మన డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి, మన స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఒకరిపైన అంత టైం వేస్ట్ చేసుకోవద్దు, ఒకరి కొరకు అంత మనం దిగజారిపోవద్దు. ఫస్ట్ మన సెల్ఫ్ లవ్ మనం చేసుకుంటే అందరు మనం తిరగాలలో వస్తారు. అదండి, మీరు ఫస్ట్ అలా లేరు, బట్ ఇప్పుడు తయారయ్యారు. అంటే అలా చేసింది మీకు యూనివర్సల్. ఏంటంటే ఒక క్లోజెస్ట్ మనకు నియర్ అండ్ డియరెస్ట్ తోటే ఆ పెయిన్ని అందిస్తుందండి యూనివర్సల్. వేరే వాళ్ళు ఎవరు ఏం పెయిన్ చేసినా మనకు అంత హర్ట్ కాదు. అది కూడా దానికి ఒక రీజన్ ఉంది. అది కూడా పాస్ట్ లైఫ్లో ఎవరైనా మనకు నియరెస్ట్ అంటే చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళే ఈ లైఫ్లోకి వచ్చి మనల్ని అంత హర్ట్ చేస్తారండి. ఇక ఆ ఒక రేంజ్లో ఉంటుంది ఆ హర్ట్ కావడం కూడా. అయిన తర్వాత వాళ్ళు దూరం అయిన తర్వాత, అంటే యూనివర్సల్ ప్లాన్ అనమాట ఇదంతా. అయిన తర్వాత ఒక సెల్ఫ్ రియలైజేషన్కి వస్తారు మీరు ఆ డిస్టెన్స్లో. అవన్నీ లెసన్స్ నేర్పించడానికి యూనివర్సల్ ప్లాన్ అలా వేస్తుంది. దాని తర్వాతనే మీరు స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతారు. ఎలా ఉండాలి, ఏంటి, సెల్ఫ్ లవ్కి వస్తారు, సమాజంలో ఎంతలా ఉంటారు, ఏంటి, ఎవ్రీథింగ్ రియలైజ్ అవుతారండి. ఈ రెజ్యూమినేట్ ఎవరికి అవుతుందో వాళ్ళకు హార్ట్కి టచ్ అవుతుందండి. ఈ పాయింట్స్ అయితే షూర్గా చెప్తున్నాను నేను. రియాలిటీగా అలా అవుతుంది. తర్వాత రియలైజ్ అవుతారు ఏంటి, ఎందుకు, ఏందనేది. నియర్ అండ్ డియరెస్ట్ తోటే ఆ షాక్ పడుతుంది. అదర్వైజ్ వేరే వాళ్ళు ఇచ్చినా మనకు పడదు. అందుకే యూనివర్సల్ బీ ప్లాన్డ్ తోటే ఆ మనిషిని మన లైఫ్లోకి పంపిస్తుంది. వాళ్ళతో హర్ట్ చేస్తుంది, వాంటెడ్లీ చేస్తుంది. ఎందుకంటే మన పర్పస్ ఏంటి, మన లైఫ్లో మనం ఏంటి అసలు అనేది మన సెల్ఫ్ రియలైజేషన్ చేయిస్తుంది. ఓకేనా అండి? ఇది చెప్తే స్టోరీ చాలా ఉంటుంది. ఇప్పుడు మనం చూసేద్దాం. మనం అనుకుంటాం, ఎందుకబ్బా నాకే ఇన్ని కష్టాలా, నా లైఫ్లోకి వచ్చి ఇంత చేస్తున్నారా, అది ఇదని బాగా లోపల ఉంటుంది. ఇవంతా అంతర్మదనంతో మనం అన్నీ ఫేస్ చేయవలసి వస్తుంది. బట్ అదంతా ఎందుకో అనేది మనకు గడిచిన తర్వాత తెలుస్తుందండి. ఇప్పుడు తెలుస్తుంది మీకు. మీరు ఎందుకంటే ఆ ఎనర్జీలో ఉన్నారు. గతం ఎనర్జీ అయిపోయింది మీది. ఓకే అండి. రాధే రాధే. ఓం సాయిరామ్. సాయిరామ్ సాయిరామ్. ఓన్లీ వన్ కార్డ్ అండి. ప్రకాశిస్తూ ఉండు. ఇతరుల జీవితంలో ఆశ మరియు వెలుగుగా ఉండండి. చూసారా, బాగా కరెక్ట్గా చెప్పాను. ఇదేంటంటే ప్రకాశిస్తూ ఉండు. నేను ఇందాకే చెప్పానా, మనము ఒక్కరి కోసం సరెండర్ అయ్యి బానిసగా అంటే అంతలా ఇచ్చేయొద్దండి. మీరు అంతలా లైక్ చేసే దేవుని చేయండి, చాలా బాగుంటుంది. మనుషులను చేయడం వేస్ట్, ఎందుకంటే ఎప్పుడో అప్పుడు వాళ్ళు దెబ్బ కొడతారు. అందుకని దేవుణ్ణి చేయండి. అంటే నేను పర్సనల్గా చెప్తున్నాను. కానీ ప్రకాశిస్తూ ఉండు అంటే ఎప్పుడు ఒక లైటింగ్ లాగా ఉండండి. లైటింగ్ ఉన్న దగ్గరికి అందరు వస్తారు. చీకటిలాగా ఉండదు. అంటే ఏడ్చుకుంటూ గీమాలాడుకుంటూ నాకే బాధలు ఉన్నాయి, నాకే దేవుడిచ్చాడు, ఇవన్నీ అనొద్దు. మనం ఒకరికి లైటింగ్ లాగా ఉండాలి జీవితంలో. ఒకరు మనం చూసి ఆదర్శంగా ఉండాలండి.
నేర్చుకోవాలి మనల్ని చూసి, మన లైఫ్ అలా ఉండాలి అంటున్నారు. ఇతరుల జీవితంలో ఆశ మరియు వెలుగులను ఉంచండి. మనకు ఈ రీడింగ్ ఏంటంటే మనల్ని అలా తయారు చేసేస్తుందండి. అంటే మీ లైఫ్లోకి ఒక పర్సన్ ఎంట్రీ చేసి దెబ్బ పైన దెబ్బ కొట్టేసి బాధించి వాళ్ళని ఒక సెల్ఫ్ రియలైజేషన్లోకి చేసేసి ఆ బాధ అనేది వేరే వాళ్ళు పడొద్దు అనే ఒక లెసన్స్ నేర్పించడానికి కూడా వాళ్ళని అలా తయారు చేస్తుందండి. ఒక వెఫన్లా తయారు చేస్తుంది. వాళ్ళ మనసు బాధను తీర్చడానికి ఒక మనిషిని తయారు చేస్తుంది. యూనివర్సల్ అలాగే చేస్తుందండి. సో మనం ఎప్పుడూ ఒక లైటింగ్ లాగా ఉండాలి, ఒక వెలుతురులాగా ఉండి 10 మందికి మనం వెలుతురిని అందించాలి, వాళ్ళకు ఒక దారి చూపించాలి. అలా ఉండండి. డిసప్పాయింట్లో ఉండి, లో ఎనర్జీలో ఉండి, చీకట్లో ఉంటే ఎవ్వరూ రారు, చీకటి వైపు ఎవ్వరూ రారు. అందుకే ఎప్పుడు థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైం అన్షేకబుల్గా ఉండాలండి. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఒకరు మనం చూసి ఆదర్శవంతంగా ఉండాలి, మనం ఆదర్శంగా ఉండాలి, ఒక లైటింగ్ లాగా ఉండాలని చెప్తున్నారు బాబా. ఎనీ టైం స్ట్రగుల్స్ అనేటివి లైఫ్లో వస్తుంటాయి, పోతుంటాయి, కానీ కుంగిపోవద్దు. వేరే వాళ్ళు మనల్ని ఏలెత్తి చూపించే విధంగా ఉండొద్దండి. మనము అందరికీ ఆదర్శంగా ఉండాలి, ఒకరికి దారి చూపించే విధంగా ఉండాలి, ఒకరికి వెలుతురును చూపించి దారి నడిపించే విధంగా ఉండాలి. ఇదండి. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్స్ అలాట్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవంతా సోల్ జర్నీస్లో అవుతాయండి. అంటే మనకు యూనివర్సల్ రియలైజేషన్ అలా చేస్తుంది. ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కరిని ఎంట్రీ ఇచ్చి, ఆ ఎంట్రీ ఇచ్చే పర్సన్ కూడా మనకు గత జన్మలో నియర్ అండ్ డియరెస్ట్ ఉంటారండి. అందువల్లే మన మనసుకు అంత హట్ అవుతుంది, గుచ్చేస్తుంది ఆ బాధ. దానివల్ల రియలైజేషన్ అవుతారు. వాళ్ళు దూరం అయినప్పుడు కూడా మనకు అంత బాధ ఉంటుంది. ఆ బాధతోటే మనం సెల్ఫ్ రియలైజేషన్కి, మన సెల్ఫ్ లవ్లోకి వస్తాం. దాంతో మొత్తం మన సోల్ అనేది ఒక వేకప్ అవుతుంది. ఎందుకు వచ్చామో మన జన్మలోకి, అసలు మన సోల్ పర్పస్ ఏంటి అనేది కొద్దిగా మొత్తం యూనివర్సల్ ఆ దారిలోకి నడిపిస్తుందండి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్స్ అలాట్ అండి. నా వీడియోస్ చూస్తున్నారు, మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, నాకు కమెంట్ చేస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్. సో రాధే రాధే 9996 అండి. థ్యాంక్ యూ. బాయ్.